అన్న ఎందుకన్నాము అనేది రైట్ రైట్ ప్లీజ్ అందుకనే మీరు సైలెంట్ ఉండండి. ఆయన చెప్పేది అది చెప్పలేమండి. రామూర్తి గారు ఆయన మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడద్దు, వేరే వాళ్ళు మాట్లాడనివ్వండి. ఏంది ప్లీజ్ 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 ఎవరేం అనవద్దు. ఇంకేమనాలంటే మేము రామూర్తి గారు కూర్చున్నప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు మంచోళ్ళు, కేసీఆర్ గారు దేవుడు అని మేము భజన చేయాలి. ఏంది సరే ఓకే రైట్ మీ సైలెంట్. అందుకే కేసీఆర్ కేటీఆర్ గారు వీడియోలు చూడకుండా చర్చను ఫాలో అవ్వాలని అందుకే. అయితే వారు ఏమంటున్నారు, ఎవరు కూడా నిజాలు నిరూపణ కాకముందే ఎవరిని కూడా మన నేరస్తులు అనకూడదు, నిందితులే అనాలి అని వారు అంటున్నారు కదా, వారు వాదిస్తున్నారు కదా. మరి రేవంత్ రెడ్డి గారి కేసులో ఏదైనా కేసు నిరూపణ అయిందా? అలా కూడా తప్పే చాలా సార్లు సంబోధించింది ఇదే బీఆర్ఎస్ పార్టీ. అదే అంటున్నా నేను, నిరూపణ అయ్యిందా? మరి నిరూపణ కాకముందు మీరెట్లా దొంగని ముద్రేస్తారు, మీరెట్లా నేరస్తుడని నిందిస్తారు? కేసులు అడ్డంగా దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి అన్నారు, చాలా అంటారు. మరి ఇప్పుడు ఆ మాటకు వారు క్షమాపణ చెప్తారా? చెప్పానండి. అయితే ఇక్కడ మేము ఎవరిని కూడా దొంగలు అనలే, నేరస్తులనే అంటున్నాం మేము. అంటే నేరస్తులు అంటే నిందితులనే అంటున్నాం. నేరస్తులన్నా నిందితులన్నా గాడికి వస్తుంది. అంటే నేరస్తులు అంటే నేరం ఆరోపించబడుతున్న వారిని నేరస్తులు అంటారు. అది నిజమా కాదని తేల్చాలి. కాబట్టి నిందితులే కరెక్ట్, అందుకే అంటున్నా నిందితులు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు గారు, డిఎస్పీ గారు, పరిణిత్ రావు వీరందరూ కూడా నిందితులనే అంటున్నాం మేము. కాబట్టి మీరు మాత్రం ఏమైనా అనవచ్చు రేవంత్ రెడ్డి గారిని, కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం మిమ్మల్ని ఏమనకూడదు, ఒక్క మాట అనకూడదు. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో, నువ్వు వస్తాడా, మీ అయ్యి వస్తాడా, ఎవరు వస్తారో రండి, మిమ్మల్ని జీరో చేసి చూపిస్తా, మిమ్మల్ని పండబెట్టి మేగులు మెడల్ వేసుకొని తిరుగుతా అని అన్నాడు. బూతులు అసలు నాకు తెలియకడుగుతా. ఇట్స్ అన్ స్ట్రాంగ్ వార్నింగ్, ఇట్స్ అనే స్ట్రాంగ్ వార్నింగ్. అంటే పేగులు మెడలు వేసుకుంటా, పేగులు తీసి మెడలు వేసుకుంటాం. బూత్ ఏముంది ఇందులో సార్? కొన్ని షోస్ వచ్చిన తర్వాత ఇంట్లో పులిహోర అనడం కూడా బూత్ అయిపోయింది సార్. ఏం సార్? అందుకే మీరున్నప్పుడే మాట్లాడుతున్నది. ఇంట్లో రోజు అన్నారు వాళ్ళ బాబుని పులిహోర చేయనడం కూడా భయం వేసి మళ్ళీ తాలింపు పెట్టమ్మని వారే కరెక్షన్లు చెప్పారు. కాబట్టి కొన్ని షోస్ వచ్చిన తర్వాత పులిహోర అనడం కూడా బూత్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ మాట అంటేనే మీరు, ఇదే రామ్మూర్తి గారు చాలా చర్చల్లో నాతో కూర్చున్నప్పుడే రేవంత్ రెడ్డి గారు భాష ఎట్లా మాట్లాడతాడండి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రశేఖరరావు గారిని ఎట్లా అంటారండి, ఆయన కన్నా పెద్దోడిని ఎట్లా అంటారండి అని అన్నారు. నిన్న కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడింది ఏమన్నా ధర్మశాస్త్రమా, లేకపోతే భారతమా, రామాయణమా, ఏంటి సార్? వీళ్ళందరికీ దండం. ఇది తెలంగాణ భాషను సర్టిఫికేట్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు ఇంకోటి ఏంది, మామూలుగా మన తెలంగాణలో మళ్ళీ ఊర్లలో లేదు, మామూలుగా ఊర్లలో పోయినప్పుడు మీ నాన్నగారు ఎక్కడున్నారో అని తెలంగాణలో అడగారు సార్. మీ నాయన ఉన్నాడో మీ అయ్యాడు ఉన్నాడో అంటారు. రూరల్ ఆఫ్ ది తెలంగాణలోకి పోతే అదే అంటారు. అయితే నేనేమంటున్నా, ఇట్లా చేసినప్పుడు ఇట్లా ఏమంటారు, మాట్లాడే విధానంలో మరి తారక రామారావు గారు మాట్లాడింది ఏంటి వారు మాట్లాడింది, వారు మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి గారిని, ఒక హెడ్ ఆఫ్ ది స్టేట్ ని, మాజీ ముఖ్యమంత్రి గారిని కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడితేనే తట్టుకోలేకపోయినటువంటి వీళ్ళు ఎట్లా మాట్లాడతారు వీళ్ళు, నాకు అర్థం కాలే. ఏంటి కేటీఆర్ గారు మాట్లాడే భాష ఏంటి? ఇప్పుడు మీరు వినిపిస్తున్నారు ఏంటది? వినిపిస్తాం మరి, పెట్టండి అక్కడ పెట్టేసుకోండి, ఫోన్ ఏం మాట్లాడారు అన్నది ప్లే చేయండి ఒక్క నిమిషం. అయితే మన కర్మ అది, ఏం చేద్దాం. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటాడు. కాళేశ్వరం అంటే ఏందో ఈ సన్నాసి తెలుగు కూడా తెలియదు. మొన్న ఆలేరు పోయి డైలాగ్ కొడతాడు, గంధమల్ల పూర్తి చేస్తాను, నీ బోధ పూర్తి చేస్తావు. కాళేశ్వరం లేకపోతే గంధమల్ల ఎక్కడిదిరా హౌలా అని నేను అడుగుతున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు లో మిడ్మానేరు, అక్కడ నుంచి అన్నపూర్ణ, అక్కడ నుంచి రంగనాయక్ సాగరు, అక్కడ నుంచి మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్, ఆడికెళ్ళి గంధమల్ల. అందుకేం తెలుసు గంధం వాసన అని? రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తుందా ఇరిగేషన్ గురించి? నాకు తెలియక అడుగుతా. అందుకే అవలగాడు ఎన్ని మాటలు మాట్లాడినా నేను అనేది ఒకటే, ఇప్పుడు ఇప్పుడు ఈ మాట బూత, పేగులు మెడలు వేసుకుంటా అనేది బూత చెప్పండి, నాకు తెలియక అడుగుతా. డొక్క చీల్చి డోలు కడతాం అన్నాం. సహజంగా అవతలోనికి వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఎక్కువ చేస్తే నీ డొక్క చీల్చి డోలు కడతారా అని అంటాం. సహజం, అది ఇట్స్ ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్. దాన్ని మీరు బూతులు అన్నప్పుడు ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడిన భాషను ఏమనాలి సార్?
చెప్పండి ఇప్పుడు రామ్మూర్తి గారు ముఖ్యమంత్రి గారిని పట్టుకున్న హౌలాగాడు అట్లా అనొచ్చా? మరి ఇప్పుడు ఇప్పుడు ఆయన చదువుకున్నారు, అందరూ చదువుకున్నారు, అలాంటి లాంగ్వేజ్ వాడకూడదని మళ్ళా మరి రాముడే కాదు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మాట్లాడకూడదు. లేదు వాళ్ళు మాట్లాడిన కూడా వినిపిస్తారు ఆయన కూడా. లేదు ఎవరు మాట్లాడినా తప్పే. ఎవరు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారా, రేవంత్ రెడ్డి గారు సార్ మేము ఇంకా ఏడనో ఊర్లల్లో జిల్లా పరిషత్లో చదువుకున్నాం సార్. మీరు అమెరికాలో చదువుకున్నారు కదా, ఏంటిది సరే మాకు సంస్కారం లేదు, మీకేం సంస్కారం ఉంది? నేను అదే అంటే చర్చ ఫాలో అవ్వాలని అందుకే అన్న, ఆడ మాట్లాడిన మాటలు నేను చెప్పిన పేగులు తీసి మెడల్ వేసుకుంటాడు అన్నది చెప్తే దాని ఆ వీడియో చూపిస్తున్నారు. అందుకే చర్చ ఫాలో కండి సార్, చర్చ ఫాలో అయితే ఏం మాట్లాడినా అర్థమవుతుంది. అయితే సార్ వీళ్ళు ఏమంటున్నారు, దేశద్రోహుల రికార్డ్ చేస్తే తప్పే ఉంది అని అంటారు. ఎవరు కంప్లైంట్ వచ్చి ఇచ్చిరు అంటారు. ఏం రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో వ్యక్తి కాదా? బన్సంజయ్ గారు వ్యక్తిలో సమాజంలో వ్యక్తి కాదా? కిషన్ రెడ్డి గారు కాదా? ఏం సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సమాజంలో మన వ్యక్తి కాదా? ఏమంటారు, మీడియా సాక్షిగా మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అంటే ఒకనొక కంప్లైంట్ ఇంకా ఇయ్యనికపోతే పోలీసులు ఆ రోజులో తీసుకునేటోళ్ళు గారు సార్, ఆ రోజు తీసుకునేటోళ్ళు గారు. మీకు ఎంత ధైర్యం ఉంటే ఒక శాసనసభ్యుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి మంత్రుల ఫోన్లు, పోలీస్ అధికారుల ఫోన్లు, సినిమా వాళ్ళ ఫోన్లు, జడ్జుల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, ఆఖరికి వ్యాపారవేత్తల ఫోన్లను కూడా మీరు ఎట్లా ట్యాప్ చేస్తారు సార్? ఆధారాలు అడుగుతున్నారు కదా. ఈ రోజు ప్రభాకర్ రావు గారిని తెప్పించినాం, ఆయన నోరు ఇప్పకపోతే నోరు విప్పిస్తామని కూడా చెప్తున్నాం. విప్పిస్తాం, ఎట్లా విప్పించాలనో కూడా మాకు తెలుసు. మీకు మాత్రమే కాదు సార్ తెలిసింది, మాకు కూడా తెలుసు. 10 ఏళ్ళు పరిపాలన చేసిన మీకే ఇంత అమోఘమైనటువంటి జ్ఞానం ఉంటే, భారతదేశానికి సంబంధించినటువంటి స్వాతంత్ర సమర యోధంలో ఆస్తులు అమ్ముకొని పార్టిసిపేట్ చేసి 140 సంవత్సరాల చరిత్ర కలిగి దాదాపు నిర్విరామంగా 40 నుంచి 50 ఏళ్ళు పరిపాలన చేసిన మాకు అనుభవం లేదా? మాకు తెలియదా ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వాలనో? తెలుసు, తెప్పిస్తాం, అన్ని తెస్తాం. అయితే సార్ ఈ విషయంలో అన్నగారు మాట్లాడటం నేను ఒక మాట ధర్నా గురించి చెప్తానన్నా. ఏంటి తెలుసా సార్, మేము కొన్నిసార్లు ఈ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్నప్పుడు మాకు కొన్ని ధర్నాలు వాట్సాప్లో ఫోన్లో వచ్చేటివి. ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్కి మాత్రము మార్నింగ్ ఇంకా నిద్ర ఇంకా లేద్దాము అని అలారంలు పెట్టుకుంటే దానికన్నా ముందు నుంచే వీళ్ళు వచ్చి అరెస్ట్లు చేసేటోళ్ళు. అయితే కొన్ని ధర్నాలను ఇట్లా ఫోన్లలో మెసేజ్ల రూపంలో కాకుండా ఇన్ పర్సన్గా వచ్చి చెప్పేటోళ్ళు. రేపు ఫలాన్ దగ్గర ధర్నా ఉంది, ఇది అని చెప్పి స్కెడ్యూల్ వచ్చి ఇన్ పర్సన్గా వచ్చి చెప్పేటోళ్ళు. అయితే ఇన్ పర్సన్ వచ్చి ఎవరికైతే చెప్తారో వాళ్ళ అరెస్టులు జరిగేటివి కావు. మేము కింద స్థాయి నాయకులకు చెప్తాం కదా. ఇప్పుడు నాకు వచ్చి పర్సనల్గా చెప్పారు సార్, ఒక ధర్నా విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒక ధర్నా చేయాలనుకున్నారు ఎక్కడ మన చెవెల దగ్గర రైతుల విషయంలో. అది నాకు ఇన్ పర్సన్ వచ్చి చెప్పారు. నన్ను అరెస్ట్ చేయలే, నేను ఫోన్ చేసి నా కింద ఉన్న క్యాడర్కి చెప్పిన, వాళ్ళని అరెస్ట్ చేసిరు. ఇప్పుడు ఏమనాలో చెప్పండి. ఫోన్లు ట్యాప్ కాలేదు అంటే ఎట్లా నమ్మమంటారో చెప్పమనండి నన్ను. అయితే వీళ్ళు ఖచ్చితంగా ఫోన్లు అనేటివి ట్యాప్ చేసిరు. వీళ్ళు ఏమంటున్నారు, సీఎం గారు టార్గెట్ చేసి పని పెట్టుకొని నేను ఆయన గద్దె దింపనికనే పని చేసిన అని, నేను ఒక టార్గెట్ పెట్టుకొని పని చేసిన అని అన్నారు. తప్పే ఉంది సార్, అందులో తప్పే ఉంది. ఆయన సీఎం కావాలనుకున్నారు, అదొక టార్గెట్ పెట్టుకున్నారు. మీకు టార్గెట్ లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు రేపు పొద్దున ఏం అవ్వాలనుకుంటున్నారో మీకు టార్గెట్ లేదు, నాకుంది సార్ జీవితంలో. రావాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఏడుంది వాళ్ళది, ఇట్లా ఇంటికి ఏం టార్గెట్ ఉన్నట్టు? నాకు టార్గెట్ ఉంది, ఏదో ఒక రోజు శాసనసభలో అధ్యక్ష అనాలని నా టార్గెట్. అందుకోసం నేను అన్ని విధాలు శత ప్రయత్నం చేస్తా. సార్ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు చెప్పారు, ఎప్పుడు చెప్పారు? 2-3 రోజుల క్రితం చెప్పారు. ఏమని? నేను ఈ టార్గెట్ పెట్టుకున్నా, ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నా అని మొన్న చెప్పారు. సార్ వారికి తెలుసో లేదో, వారికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. మీ ద్వారా ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తున్నా. మీరు పని కట్టుకొని రాయలసీమను రతనాల సీమ చేస్తా, మా దారిలో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి తీసుకపోండి అని చెప్తే వాళ్ళు అత్యుత్తంగా ఉత్సాహపడిపోయి మీకు మంచిగా వంట చేసి చేపల పులుసు, రొయ్యల పులుసు పెట్టిన రోజమ్మ గారే దాదాపు 6-7 నెలల క్రితం, అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి 13-14 నెలలకి ఒక ప్రధానమైనటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ తో ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ రేవంత్ రెడ్డి గారిని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది నాకు. చెప్పు చేతలో నీళ్ళు వదిలి పెడతాండి ఇవన్నీ మాట్లాడతాం. మరి ఆడ బనక చెట్ల సంబంధించి అక్కడ నీళ్ళు వదిలి పెట్టుకోనికి మరి ఇక్కడ ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడొద్దు, ఆయన మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడొద్దు, ఎవరైనా మాట్లాడినా అందరు మౌనంగా ఉండాలి. ఏం సంస్కారం ఉంది ఆయనకు? పర్సనల్ ఏమనొద్దు అంటాడు. చెప్పాను నీకు, మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలే. టాపిక్ గురించి మాట్లాడు. నేను ఏమన్నా, మీరు కూడా చాలా అంశాలు మాట్లాడారు కదన్నా. నేను ఫోన్ చెప్తున్నా కదా, మీరు మాట్లాడండి. అది మీట్లో పెట్టిన మాట్లాడతాడా? ఓకే, రాయలసీమ గురించి మాట్లాడతాడు.
అది కరెక్ట్ కాదు ఇది. కాదు, మీరు కూడా అనేక అంశాలు మాట్లాడారు కదా రామూర్తి గారు. బరాబర్ మాట్లాడతా. మరి కృష్ణానది విషయంలో ఎవరిని అన్యాయం మరి అది- అరే ఆగానా నువ్వు, నీకు ఏం తెలియదు, చర్చ ఫాలోగా ఆ కేసీఆర్ వీడియోలు చూడటం బంద్ చేసి బంద్ చేయి. అయితే అన్న, అయితే వీళ్ళకు అయితే వీళ్ళకి మంచిగా నీట్ గా చాలా సాంప్రదాయంగా సంస్కారంతో చేపల పులుసు రొయ్యల పులుసు పెట్టినటువంటి రోజమ్మ గారు విషయమే సార్, రోజమ్మ గారు అదే రోజమ్మ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అయినా ఒక 13-14 నెలలకి ఒక ప్రముఖమైనటువంటి యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి గారిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఆయన మా దగ్గర టీడీపీలో ఉన్నప్పుడే వాళ్ళు నాతో అనేవాళ్ళు, అక్క ఏదో ఒక రోజు నేను సీఎం అవుతా అని చెప్పి అనేవారు. కాబట్టి ఈ రోజు ఆయన సీఎం అయ్యాడు, ఆయన టార్గెట్ రీచ్ అయ్యాడు, ఆయనను చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది రేవంత్ని అని చూస్తే ఆమె అంటే ఆమె కన్నా ఈయన వయసులో రీత్యా అన్నిట్లా చిన్నోడో మరి ఎట్లనో నాకు తెలియదు కానీ ఆమె అయితే ఈ మాట అనేది. సో ఈ రోజు చెప్పిండ్రు, కానీ ఈయన రేవంత్ రెడ్డి గారు టార్గెట్ రీచ్ అవ్వడం అనేది నిన్న చెప్పిన సందర్భం వేరు. ఆయన ఏంటి, నా టార్గెట్ రీచ్ అయినా నెక్స్ట్ ఇంకొక టార్గెట్ ఏంటంటే ప్రజల కోసం మీకోసం పనిచేయాలన్నది నా టార్గెట్ అన్న ఉద్దేశంలో చెప్తే వాళ్ళు దీన్ని మొత్తం ఎక్కడ సార్ ఎక్కడెక్కడనో అంటగట్టి బోడిగుండుకి మోకాలకు ముడిపెట్టి ఏంది మాటలు నాకు అర్థం కాలేదు. అయితే ఇంతకుముందు సార్ మాట్లాడుకుంటూ లాస్ట్ లో మాట అన్న పక్కింటి పేరానికి వెళ్ళడం కూడా తెలంగాణలో ఇబ్బందికరంగా మారిపోయింది అన్నారు. సార్ పక్కింటి పేరాటానికి వెళ్ళొచ్చు సార్, తెలంగాణలో పెళ్లి జరుగుతలేవా, మనం పెళ్లికి పోలే అందరు కలిసి సార్ మీరు అన్నగారికి ఆన్సర్ చెప్తున్నా, అక్కడ ఆయన మాట్లాడారు ఇక్కడ మీరు మాట్లాడారు సార్. ఒక మా మనందరం కలిసి వెంకట నాయక్ గారి పెళ్లికి వెళ్ళలే, ఏమన్నా రైడ్ జరిగిందా, లేకపోతే ఎవరు పెళ్లిలకు బీఆర్ఎస్ పార్టీ పెళ్లిలకు మొన్న మల్లారెడ్డి గారి పెళ్లి జరిగింది, వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగింది, కొట్టి మరి సవాల్ చేసేవాడు ఆయన. ఇంకా పెద్ద మాటలు అన్నాడు, అది ఇది అని అన్నాడు. ఏమన్నా రైడ్ జరిగిందా? అయితే పేరెంటాలకు పెళ్లిళ్లకు అన్నిటికి వెళ్ళొచ్చు సార్, కానీ వెళ్ళినప్పుడు తల్లి మళ్ళా అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల సమక్షంలో ఫారెన్ లిక్కర్ పెట్టారు, ఇవన్నీ కూడా బయటికి వచ్చినటువంటి సందర్భాలే. అయితే సార్ ఏం తెలుసా, అక్కడ దొరికింది ఏంటి, ట్యాక్స్ కట్టనటువంటి విదేశీ మద్యము. చేయొచ్చా ఇది, చేయొచ్చా? అయితే అయితే సార్ ఒక్క నిమిషం ఫ్యామిలీ ఫంక్షన్ ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అందులో మందు కూడా సేవించవచ్చు కాదనట్లేదు. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది. డ్రగ్ టెస్ట్ లా ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో, అండ్ అదే పాజిటివ్ వచ్చింది ఒకరికి సస్పెక్టెడ్ అని చెప్పి కేటీఆర్ గారు ఏం మాట్లాడినారో ఈమె కూడా వచ్చి అదే మాట్లాడింది. అంతకు మించి పెద్దగా తేడా ఎవరికైనా జరిగిందే చెప్తాను, ఏ పార్టీ అయినా సరే. సందర్భంలో మాటల సందర్భంలో వచ్చిన ప్రతి అది రీఎడిటింగ్ పట్టుకొని డిబేట్ చేయడం వారి ఇంట్లో రేవ్ పార్టీ జరిగినప్పుడు ఏ సందర్భం అయితే సందర్భం ఇక్కడ జరిగింది సార్. ఇక్కడ ట్యాక్స్ మాట్లాడినప్పుడు మీరు మాట్లాడు, ఎందుకంటే ఎవరు ఒక్క నిమిషం ఇది ఒక్కటే లాస్ట్ గా మీరు తర్వాత ఏమైనా చేసుకోండి. అయితే అక్కడ దొరికింది ఏంటి, మీరు ట్యాక్స్ కట్టనటువంటి మద్యం దొరికింది, అది నేరమా కాదా చెప్పండి. చార్జ్ షీట్ లేదు, పోలీస్ కమిటీలో లేదు, అది అబద్ధం సార్. ఇది తీసుకోండి సార్. వారే చెప్పారు, మంగ్లీ గారే చెప్పారు అక్కడ విదేశీ మద్యం ఉంది అని చెప్పి. సార్ అది సార్ ఈ రోజు వాళ్ళు అంటున్నారు కదా, ఇన్ని మాట్లాడుతున్నారు కదా. ఒక సందర్భం నా కళ్ళ ముందు జరిగింది, ఇది నేను క్లోజ్ చేస్తాను, నా కళ్ళ ముందు జరిగింది సార్. ఇది సందర్భము విమానాశ్రయంలో, మన రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ లో పసుపు రైతుల కోసం ధర్నా చేయడానికి మంగిలి గారు మాట్లాడుతూ కూడా ఒక మాట ఏమన్నారు గమనించారా,
అసలు మద్యాన్ని విదేశీ మద్యాన్ని ఇక్కడ వాడడానికి ముందు పర్మిషన్ తీసుకోవాలి, అది తెలియదు అది నాకు. తెలవదు అని అన్నది. అది వాళ్ళు ఎవరు గమనించారు? అమాయకంగా సార్ ఇంత అమాయక యాక్టింగ్ సినిమాలో స్క్రీన్ మీద చేయండి సార్, చప్పట్లు కొడతాము. ఇక్కడ వచ్చి రవి గారు, ఇక్కడ selfie videos తీసుకొని చప్పట్లు కొడతారు. ఎవరు సార్ అంత అమాయకంగా ఉన్నారా? రవి గారు, అంత అమాయకంగా ఉంటా రవి గారు, ఎంత పెద్ద సెలబ్రిటీ రవి గారు, ఎట్లా సార్ ఇంత రవి గారు, కష్టం తెలియకుండా ఎట్లా రవి గారు, మీరు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఏమా చదువుకొని ఒక ప్రశ్నకు అజ్ఞానులు సమాధానం మాట్లాడినట్టు మాట్లాడొద్దు. నేను చెప్తాను. చదువుకొని మీరు కంక్లూడ్ చేస్తే ఆ, రాజకీయ- అదే అంటున్నా. నేను చదువుకొని అజ్ఞానులు మాట్లాడినట్టు సింపుల్ గా నాకు తెలియదు, నాకు ఎవరు అవేర్నెస్ ఇవ్వలేదు అంటే అవేర్నెస్ చేసుకోవాలి. మీకు ఏం తెలియకుండా ఎట్లా వస్తారు అందరూ సార్? తెలియదు అంటారులేండి, అది వేరే ఆ, మరి విషయం. అందరూ తెలియదు సో అంటారు. ఏంటంటే ఇప్పుడు అంతా దొరికిపోతే మా ఫ్యామిలీ ఉన్నారు, మా అమ్మ నాన్న ఉన్నారు, నాకు తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారుగా. అదే అంటున్నా, లాస్ట్ కి అన్ని ఏంటంటే ఎమోషనల్ వీడియోస్ ఇవన్నీ ఇవన్నీ సానుభూతి కోసం ప్రయత్నాలు ఇవ్వాలి. అయితే ఈ సందర్భం సార్, అయితే రేవంత్ రెడ్డి గారు పసుపు రైతుల కోసం ధర్నా చేస్తున్నారంటే, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి వస్తున్నారంటే మేము అంతా క్యాడర్ పోయినాం. ఆ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు కాదు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు, 2 ఎస్ఐలు, 4 హెడ్ కానిస్టేబుల్ దాదాపు 10 నుంచి 12 మంది వాళ్ళు విమానాశ్రయంలో దిగినటువంటి ప్రయాణికులను, అంటే వాళ్ళు విదేశీయుల స్వదేశీయుల అనే తేడా ఏం లేకుండా ఇట్లా దిగి అట్లా బయటికి రాగానే కీప్ యువర్ బ్యాగ్స్ డౌన్, ఓపెన్ యువర్ బ్యాగ్స్ అని చెప్పి లగేజ్లు సూట్ కేసులు ఓపెన్ చెప్పి రామూర్తి గారు చెప్పండి ఏంటి? నేను సార్ అది కంప్లీట్ కాదు సార్, ఒక్క నిమిషం నేను క్లోజ్ చేస్తా, తర్వాత వారిని ఒక్క నిమిషం ఆగండి, ఆగండి. ఒక్క నిమిషం మీరు మాట్లాడినప్పుడు ఎవరైనా అన్నారా? మీరు చెప్పినట్టు ఎవరు ఒక్క నిమిషం. గురించి ఎందుకు? మద్యంలో మునిగి తేలేటోళ్ళు, మద్యం వ్యాపారం చేసేటోళ్ళు మొత్తం కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు లీస్ట్ అదే సార్, ఒక టానిక్ మీద 37 షాపులు పెట్టారు కదా, బంద్ చేసి అయితే క్లోజ్ చేస్తా. అయితే ఆ రోజు ఆఖరికి ఆగన్న ఒక్క నిమిషం ఆగు. అయితే ఆఖరికి ఎలా మాట్లాడుతుంటారు అంటే చర్చ పోదు. పోతున్నారు. అన్నా, దేనికోసం పెట్టి? అన్నా చేయండి, ఆపనన్నా ఆపండి. అన్నా, మీరు మాట్లాడారు కాదన్నా, కాదు కదా, ఒక్క నిమిషం రామూర్తనా, ఒక్క నిమిషం రామూర్తి వినండి. మీరు రామూర్తనా ఒక్క నిమిషం వినండి. రామూర్తి గారు, మీరు ఎన్నో అంశాలు మాట్లాడారు, మీరు మాట్లాడారు. ఒక్క నిమిషం మీరు ఆగండి, రామూర్తి గారు ఒక్క నిమిషం సౌండ్ పెంచు. మీరు ఎన్నో అంశాలు మాట్లాడారు. కాదు మీరు ఎన్నో అంశాలు మాట్లాడారు. ఎవరిని అడిగారా మిమ్మల్ని? మీరు ఎవరైనా మిమ్మల్ని అడిగారా? నేను వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దని ఫస్ట్ చెప్పిన. ఎవరు విమర్శలు చేశారు ఇక్కడ? చేపల పులుసు అవుతూనే ఉన్నారు. అవును, వదిలేయండి. కదా, అది అయిపోయింది కదా. ఇందులో వ్యక్తిగతం ఏముంది? అరే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడమంటే రైట్. మీరు కూడా చాలా అంశాలు మాట్లాడారు. ఆగండి, ఒక్క నిమిషం అయిపోయింది. మీరు కనుక్కుంటు చేయండి ప్లీజ్. రామూర్తి గారు ప్లీజ్ రామూర్తి గారు ప్లీజ్ మాట్లాడివ్వండి. రైట్, సార్ మీరు తొందరగా ముగించారు సార్. రామూర్తి గారు ప్లీజ్ వినిపించదు. ప్లీజ్ రామూర్తి గారు. అయితే సార్ ఆఖరికి లేడీస్ అని కూడా చూడకుండా బ్యాగులు రోడ్డు మీద ఓపెన్ సార్, అది చేస్తారు. ఓకే. అయితే సార్, అయితే ఆ రోజు భద్రత